నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చూస్తుండగానే సగం ఏడాది గడిచిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి మాత్రం 3 హిట్లు 30 ఫ్లాపులు అన్నట్లుగా తయారైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సుమంటున్నాయి. దీంతో ఇండస్ట్రీకి సుమారు 200 కోట్ల రూపాయల నష్టం వచ్చింది పరిశ్రమకు. ఇదే సమయంలో చిన్న సినిమాలు మాత్రం ఊహించని విజయాలతో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. Everybody listen to samba, bamba, rumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Yeah. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇది ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి. తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ల శాతం భయంకరంగా పడిపోయింది. అన్ని కలుపుకుని దాదాపు 55 సినిమాలు విడుదలైతే అటు ఇటుగా ఓ 10 సినిమాలు హిట్ అయ్యాయి. ఇటు అనువాద సినిమాలది కూడా ఇదే పరిస్థితి. రంగం లాంటి 1-2 సినిమాలు మినహా మిగిలిన డబ్బింగ్ సినిమాలు కనీసం ఖాతా తెరవడంలో విఫలమయ్యాయి. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి నిరిసెను వయసే, ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే. ఇక ప్రభాస్, నాగ చైతన్య, రవితేజ, అల్లరి నరేష్ సినిమాలు లాభాల పంట పండించుకున్నాయి. వీళ్లతో పాటు నాని లాంటి చిన్న చిత్రాల హీరో కూడా సక్సెస్ టేస్ట్ చూశాడు. సంవత్సరం ప్రారంభంలో విడుదలైన అలా మొదలైంది సినిమా చాలా రోజుల హిట్ టాక్ తో పాటు స్టడీ కలెక్షన్స్ తో మంచి సక్సెస్ కొట్టింది. ఈ సంవత్సరం పెద్ద కథానాయకుల చిత్రాలు తెలుగు ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా గత ఏడాది హిట్లతో దూసుకుపోయిన నందమూరి హీరోలకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. బాలకృష్ణ పరంవీర చక్ర లాంటి భయంకరమైన ఫ్లాప్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ శక్తి కూడా సేమ్ రిజల్ట్ ఇచ్చింది. ఇటు మెగా హీరోలది సేమ్ సీన్. పవన్ కళ్యాణ్, తీన్మార్, అల్లు అర్జున్, బద్రీనాథ్ సినిమాలకు మొదట్లో కలెక్షన్స్ బాగానే ఉన్నా డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. తీన్మార్ ఆల్రెడీ ఫ్లాప్ అని డిక్లేర్ కాగా బద్రీనాథ్ కూడా ఇదే పరిస్థితి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. భారీ బడ్జెట్ సినిమాలు ఇండస్ట్రీకి చేదు ఫలితాలనిచ్చాయి. పెద్ద హీరోల సినిమాలు ఫట్ మనడంతో తెలుగు సినిమా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల నష్టం చవిచూసింది. ఇక చిన్న సినిమాలు మాత్రం చిత్రసీమకు ఊరటనిచ్చాయి. అలా మొదలైంది ఆహనా పెళ్లంట, సీమ టపాకాయ్, ప్రేమ కావాలి లాంటి స్మాల్ బడ్జెట్ మూవీస్ హిట్ ట్రాక్ లో నిలిచాయి. అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలి. తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నో కాలం గడపాలి. నీకోసం
కవరం పెంచాలే. ఈ ఏడాది ఇప్పటి వరకు 55 సినిమాలు విడుదలయ్యాయి. సంఖ్యాపరంగా వినడానికి బాగున్నప్పటికీ వీటిలో విజయవంతమైన సినిమాలు మాత్రం వేళ్ల మీద లెక్కించవచ్చు. ప్రభాస్, చైతన్య లాంటి యంగ్ హీరోలు మినహా మిగిలిన పెద్ద హీరోలందరూ ఫ్లాప్లే చవిచూశారు. ఇక ఈ ఏడాది ఇండస్ట్రీకి ఎక్కువ శాతం హిట్లు ఇచ్చింది చిన్న హీరోలే కావడం విశేషం. వెరీ సారీ అంటున్నా ఇంకోసారి ఐఎమ్ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొద్దే పిసినారి, నీ కోపం తగలెత్తా అంతించే సుకుమారి, నీ పేసు కదీసు పొద్దు అంతలదో 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 అదాలేదో అదాలేదో అంతలకి కళ్ళలోనే కోపం బాగోలేదో. జనవరిలో విడుదలైన సినిమాల్లో రవితేజ మిరపకాయ, నాని నటించిన అలా మొదలైంది సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. కాంపిటీషన్ లేకుండా మిరపకాయ, హిట్ టాక్ తో అలా మొదలైంది మంచి విజయాలు నమోదు చేశాయి. ఇక చిన్న సినిమా అయినా అలా మొదలైంది పెద్ద హిట్ నే తన ఖాతాలో వేసుకుంది. లోపలికి వస్తావా? సమ్ కాఫీ. ఉమెన్స్ హాస్టలా? స్టూపిడ్. షాపింగ్ అని మాత్రం నా వల్ల కాదు. చాక్లెట్ నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. ఫిబ్రవరిలో మొత్తం 13 సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే రికార్డ్. వీటిలో సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన ప్రేమ కావాలి సినిమా మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గగనం చిత్రానికి మంచి సినిమా అనే పేరు వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేక మల్టీప్లెక్స్ మూవీగా మిగిలిపోయింది. విసిరావే నిదురించే కలపై, నువ్వై నడిచావే నిన్ను కోరేటి గుండెపై, వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై, చిరునవ్వే విసిరావే నిదురించే కలపై. మార్చిలో అల్లరి నరేష్ నటించిన అహనా పెళ్లంట సినిమా మాత్రమే విజయాన్ని నమోదు చేసింది.